విధాలు వాటికి సంబంధించి అల్లు అర్జున్తో లింక్ చేయటం, వీటన్నిటికంటే కూడా ముఖ్యం అసలు ఏం జరిగింది అనేది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆ అమ్మాయి వైపు నుంచి ఒక ప్రకటన, ఇతని వైపు నుంచి ఏమిటి అనేది, వాస్తవాలు ఏమిటి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దీనికి సంబంధించి ఆయన కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఎలాగూ దర్యాప్తు జరుగుతుంది. ఈ దర్యాప్తు అతను కంటెస్ట్ చేస్తాడా లేకపోతే కన్ఫెస్ అవుతాడా అనేది చూడాలి. కన్ఫెస్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కంటెస్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నట్టుగానే ఆయన వైఫ్ సుమలత గారు ప్రకటించారు ఆల్రెడీ నిన్న. కాబట్టి కంటెస్ట్ చేస్తారు. ఇది బెయిల్ తీసుకుని బయటకు వస్తాడు ఆయన. అయితే ఇలా జైలుకు వెళ్ళొచ్చినటువంటి కొరియోగ్రాఫర్ల జీవితాలు ఏమైపోతాయి అనేది మనకు గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఉదాహరణల్లో సలీం మాస్టర్ జీవితం ఒకటి ఉదాహరణ మనకి. ఆయన ఒక హత్యానేరంలో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా తయారైందంటే, సినిమా పరిశ్రమ చివరి రోజుల్లో ఆయనకు విరాళాల రూపంలో జీవనానికి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇతని కెరియర్ ఏమైపోతుంది అనే ఆందోళన చాలామంది కొరియోగ్రాఫర్స్ మాట్లాడుతున్నారు. ఈ వివాదం వెనక ఎవరున్నప్పటికీ, రెండోది నాగబాబు గారు ట్వీట్ చేశారు. ఎవరు అంటే అతన్ని నేరస్తుడుగా మాట్లాడకండి, నిర్ధారణ కావాలి కదా, నేరం నిరూపించబడాలి కదా కోర్టులో, ఆ తర్వాత మీరు కన్విక్ట్ అయితే అప్పుడు మాట్లాడండి. ప్రస్తుతం అతని మీద నేరం మోపారు అంతవరకే. ఆయన పేరు ప్రస్తావన తేకుండా రాబర్ట్ ఇవాన్స్ కొటేషన్ ఒకటి పెట్టారు, తీసుకొచ్చి ప్రస్తావించారు ఆయన. అంటే దీని మీద వైసీపీ నుంచి ట్రోల్ మొదలైపోయింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నేరస్తుడు అంటే క్రిమినల్ సీఎం అన్న పద్ధతిలో మీరు మాట్లాడారు, ఆ రోజున ఈ జ్ఞానం ఏమైంది అనేది ఒక గొడవ జరుగుతోంది. అయితే ఇక్కడ నిజంగానే అల్లు అర్జున్ ప్రమేయం ఉందా, ఈ పెద్ద హీరో అల్లు అర్జునేనా, అందరూ మాట్లాడుతున్నటువంటి హీరో అనేది ఒక వివాదం. దానితో పాటు నిజంగానే ఇతను అలా లైంగిక వేధింపులకు గురి చేశాడా ఆ అమ్మాయిని అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అని కొంతమంది కొరియోగ్రాఫర్స్ చెప్తున్నారు. మణికొండలో ఒక ప్లాట్ తీసుకుని వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అని చెప్పి సుమలత గారి స్నేహితురాలు ఒక ఆవిడ కొరియోగ్రాఫరే, సుమలత గారు కూడా కొరియోగ్రాఫరే. ఆవిడ మాట్లాడుతూ సుమలత గారి క్యారెక్టరు ఒకవేళ నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేశాడని తెలిస్తే అతనితో విడిపోయి ఈ అమ్మాయికి మద్దతు ప్రకటించేటువంటి క్యారెక్టర్ సుమలత గారిది అని చెప్తోంది ఆవిడ. ఇలా ఎవరి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వాస్తవం ఏమిటి అనేది ఎవరికి క్లారిటీ లేదు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అయితే ఉంది, రిలేషన్ ఉంది అనేది అయితే ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద అంటే ఆయన్ని ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలని ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నదా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్? డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన పొలిటికల్గా జనసేన పార్టీ సస్పెండ్ చేసింది ఆయన చేసింది. తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి కూడా హేమా కమిటీ రిపోర్ట్ వచ్చిన సందర్భంగా కూడా సినిమా పెద్దలు ఎవరు మీడియా ముందుకు రాలేదు. కానీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ఇతని విషయంలో. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ అమ్మాయికి రక్షణగా నిలబడతామని చెప్పారు. అలాగే ఈ పెద్ద హీరో ఆ అమ్మాయికి అవకాశాలు కల్పిస్తున్నారు అని చెబుతూ ఒక ప్రొడ్యూసర్ని కూడా చెప్పారు. అక్కడ వివేక్ కూచిభొట్ల గారు కూడా ఉన్నారు ఆ వేదిక మీద. ఆయన తీయబోయే సినిమాలో కూడా అమ్మాయికి అవకాశం కల్పిస్తారని చెప్పారు. ఆయన కూడా మాట్లాడారు, నేను కల్పిస్తాను అని. ఇలా అంటే ఇంతకు ముందెప్పుడు తీసుకోనంత కేర్ తీసుకుని ముందుకు వచ్చారంటే డెఫినెట్గా ఇతన్ని పక్కన పెట్టే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. రైట్. ఇక మూడోది, ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి.